కూర్చోండి అనేసి అని టేబుల్ క్లీన్ చేసిందంట. క్లీన్ చేసి మెనూ తీసుకొచ్చిందంట. చదువు రాదు కదా పిచ్చిగాడికి. మెనూ తీసుకొచ్చి మీకేమి కావాలో చెప్పండి సార్, మీకేం కావాలన్నా ఈరోజు 10th ఆన్వర్స్ డే, ఈరోజు అన్నీ ఫ్రీ హోటల్లో చెప్పిందంట. చెప్పి మీకేం కావాలో చెప్పండి, నేను వడ్డిస్తాను అని చెప్పిందంట. మీరేం డబ్బులు ఇవ్వాల్సిన పని కూడా లేదు, ఈరోజు ఫ్రీగా ఇస్తున్నారు హోటల్లో పెట్టారని అన్నీ తీసుకు చికెన్ బిర్యానీ కావాలని అడిగినాడంట. అంటే తీసుకొచ్చి టేబుల్ పెట్టి ఇంకేం ఐటమ్స్ కావాలి అన్నీ తెచ్చి టేబుల్ మీద పెట్టిందంట. పెట్టిన తర్వాత కొద్దిగా ఫోన్ చేశాడంట. ఫోన్ చేసి ఒక లీటర్ కింద కుర్చీ కింద పెట్టేసి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయినాక ఈ మేరీ ఏం చేసిందంటే టేబుల్ క్లీన్ చేయడానికి వచ్చిందంట. సర్వర్లు అందరూ ఏంటి పిచ్చిది, పిచ్చగాడికి అన్నం పెడతా ఉంది, ఇంత గట్టిగా ఉన్నాడు, దగ్గరికి పోయింది, మేము కూడా సర్వ్ చేయించుకోవడం అనేసి అందరూ ఆ అమ్మాయిని హీనంగా చూస్తున్నారంట. కానీ అమ్మ దైవతురాలట, దేవుడు ప్రార్థనలో దేవుడు ఇంట్లో నడిచిన వ్యక్తి అంట. అందుకని వెళ్ళి ఆ టేబుల్ అంతా క్లీన్ చేసి కుర్చీ కింద అంతా పడుతుందా క్లీన్ చేయడానికి వంగిందంట. వంగితే అక్కడ ఒక లెటర్ ఉందంట. ఆ లెటర్ తీసి చూసిందంట. చూస్తే అందులో ఉందంట, నేను దీనికి ఓనర్ని, ఈ హోటల్కి ఓనర్ని, నేను మన సర్వింగ్ ఎట్లా, మన వాళ్ళు ఎట్లా ఉన్నారో కనికరం చూస్తున్నారా లేదో వచ్చిన వారిని ఇమాజినేషన్లో ఉన్నారా లేదో వారి ఫుడ్లు తెలుసుకోవడానికి నేను సెలెక్ట్ అయ్యాము, నీకు నేను మేనేజర్ పంపిస్తున్నాను అనేసి ఆ లెటర్లో ఉందంట. ఆ లెటర్ తీసి చదివే కొద్ది టోటల్ అందరూ వచ్చి ఎగిరి గంతులు వేసి అమ్మాయికి అందరూ కాంగ్రాట్స్ చెప్పినారంట. అయ్యో మేరీ, నీ కృపా కనికరమే నేను ఇంతవరకు నడిపించి, నీ కనికరాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, ఈ దేవుడు గొప్ప దేవుడు అనేసినని ప్రతి ఒక్కరూ ఆమెను అందరూ అభినందించినారంట. టోటల్ మేనేజర్ జాబ్ దేవుడు ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టాడు. అంటే ఆ పిచ్చగాడు అని అసహించుకోకుండా అతన్ని కూడా అందరినీ ఆదరించినట్టే ఆదరించింది, కనికరించింది, భోజనం పెట్టింది. ఆ పెట్టిన దానివల్ల దేవుడు ఆమెకు మహా గొప్ప కృపనిచ్చాడంట. ఒక మేనేజర్లో కూర్చోబెట్టి మంచి జీతాన్ని ఇచ్చాడంట. అందుకని ప్రతి ఒక్కరు కూడా కనికరం అనేది ప్రతి ఒక్కరి మీద ఉన్నారంట. పిచ్చిగాడి మీద కాదు, వీడి డబ్బు బాగుండేవాడు వీడి మీద ఉంచాలి అని అట్లా ఉంచుకోకూడదంట. ప్రతి ఒక్కరి మీద మన కనికరాన్ని మనం చూపించాలంట. అంటే తనలే బయటలో ఏమన్నారంటే, ఇప్పుడు ఏసయ్య ఆయన చూడడానికి వెళ్ళాడు, పేరుతో 3 రోజులు సమాధిలో ఉంచాడు. సమాధిలో ఉంచి చూడడానికి వెళ్ళాడు. చూడడానికి వెళ్ళేటట్ల మంచి మేరేంచి, అయ్యా మీరు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చావుకుంది కదా, బ్రతికే ఉంటుంటాడు కదా అని ఆమె ఏడ్చింది. ఆమె ఏడ్చే కానీ తప్పుంటే వాళ్ళంతా కూడా